బంగారులో పెంచిన నా కూతుర్ని ఆ యాదగిరికి ఇచ్చి పెళ్లి చేసి బలి చేశాను. ఇంకొక 25 ఏళ్ళు అడ్డగడ్డలా పెరిగిన నా కొడుకు నువ్వు కూడా వాడి వెనకాల పిచ్చి కుక్కలాగా తిరుగుతుంటావు. తల్లి లేని పిల్ల కదా ఎంతో గారభంగా పెంచితే దానికి కూడా దాని నానుబుద్ధులే వచ్చాయి కదరా దొంగ బుద్ధులు. కళ్ళలో ఒత్తులేసుకుని ఎంత కాపులా కాసినా సరే అరిచేతుల నూనెలాగా జారిపోతుంది. ఈ సంగతి ఆ కథాయి వాడికి తెలిస్తే ముందు నా గొంతు నిలిపి తప్పేస్తాడు. పోయి తీసుకురా. మళ్ళీ పారిపోయిందని కబుర్లు చెప్పక్కర్లే, వెళ్ళి తీసుకురా. రోజు ఆట తింటా అది పారిపడటం మళ్ళీ మనపై తీసుకురావటం మనం జోకేపోయింది దానికి రాని దానికి తెలుస్తాను ఈరోజు అటు ఇటో ఏమిటో నువ్వు తెలిసేది. ఈలోగా వాడు వచ్చేసినట్టున్నారా? భాగ్యమతి ఎక్కడ? బాబా భాగ్యమతి బావా అమ్మా భాగ్యమతి ఎక్కడమ్మా? పైన పడుకుందా? పైన పడుకుందంట బావా. హలో, ఎవరు? సుబ్బారెడ్డి ఉండొస్తున్నా. చెప్పు. టైంకి వాడి చేతిలో ఫోన్ మోగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే గదిలోకి వెళ్ళేవాడు మంచి ఖాళీగా కనపడేది. తర్వాత అదిగా వచ్చేసింది. ఏమే ఈ జన్మలో నీకు బుద్ధి రాదా? నీకొస్తే నాకు వస్తుంది. పోవే. నీకొస్తే నాకు వచ్చేది పెద్ద లేదా? పోరా పోరా మామయ్యని పట్టుకుని పోరా గీరా అంటున్నావు ఏమిటి నువ్వు? వాడు మాత్రం నన్ను ఏగి అనొచ్చా? నా ఇష్టం, నేను అలాగే పిలుస్తాను. అమ్మమ్మ, కెన్ యు గెట్ మీ సంథింగ్ టు ఈట్ నౌ? అన్ని నాన్న బుద్ధులే. మా నాన్న ఏమన్నా అన్నా ఉంటే పీక పిసికేస్తాను ముసలిదాను. అవునే, పీక పిసికే వాడి కూతురు పీకే పిసుకుతుంది, లేకపోతే పిండా పిసుకుతుంది. సచ్చి ఏ లోకంలో ఉందో నా కూతురు. బంగారు తల్లి, మాట్లాడితే మూడో మనిషికి వినపడేది కాదు. అలాంటి దాన్ని తీసుకువెళ్లి మీ నాన్న చేతులు పెట్టాం, వాడు దాన్ని మింగేశాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని తయారయ్యావు మమ్మల్ని మింగడానికి. పోతే పోవే ముసల్దానా, నువ్వుండి ఏం సాధించాలే? భాగ్యం, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఏం చేస్తావురా? ఎక్కువ వాగావంటే మా నాన్నకి చెప్తాను. ఎవడి పెడతావా? నువ్వు నా చెయ్యి పట్టుకుని లాగావని చెప్తానురా. నీ చెయ్యి నరికేస్తాడు మా నాన్న. అవ్వా, ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లాడి బాగా బరిదెగించిపోతున్నావే. పోవే ముసల్దానా, పోయి కృష్ణారామ అనుకో, పుణ్యం వస్తుంది. అందుకే ఇంట్లో పారిపోయి. అంత నా కర్మ. మామ దీనికి మరీ ఎక్కువైంది. మీ చంద్రబాబు గారు వస్తాసు కదా? లాభం లేదు మా, దీన్ని ఇలాగ వదిలేస్తే డేంజర్. నువ్వే చేసేసుకో, పాడుంటది. నీకేమన్నా పిచ్చెక్కిందా? అది ఎవరు తెలుసా నీకు? విషకన్య. పెళ్లి వేసుకున్నాడు, పుడుక్కి తెచ్చిపోతాడు. దాన్ని చేసుకున్నావు అనుకోరా, శోభన గదిలోకి వెళ్ళాలి కదా, దాన్ని ఏదో చేయాలి కదా. అది చిన్న కేక పెట్టింది అనుకో, వెళ్ళు మా మామ బరికెచ్చిపోతాడు. ఏం చేశారా నా కూతుటే? గిచ్చావా గిల్లావా రక్కావా అని హ్యాండీ క్యాప్తో మర్డర్ చేస్తాడు. ఇది మాకు అవసరమా? ఏ లాడ్జింగ్కి వెళ్తాం, బుక్ చేసుకుంటాం, ఆ రోజు హ్యాపీ. ఏ రెస్టారెంట్కి వెళ్తాం, ఫుల్లుగా తింటాం, హ్యాపీ. దానే పచ్చాగాడో చేసుకుంటాడు. ఈ టెన్షన్ మాకు అవసరమా? మా మామతో టెన్షన్ అవసరమా? నువ్వు భోంచి. అమ్మా అమ్మా, ఇవాళ నేను ఒక అబ్బాయి చూశాను. ఆ అబ్బాయి నేను కలిసి టైటానిక్ డాన్స్ చేశాం. ఓ ఎంత బాగా డాన్స్ చేశాడో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాడమ్మా. వాడు నాకు మళ్ళీ కనిపిస్తాడంటావా? కనిపిస్తే బాగుండమ్మా. ₹100 నోటుకి రంగు ఉంటుందని తెలుసు కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేతితో ఇచ్చినందుక, లేకపోతే అది